ఈ వీడియోలో నేను నా ఇంట్రొడక్షన్ చెప్తానండి. ఇప్పటివరకు నేను ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను, ఎన్ని ఎగ్జామ్స్ రాశాను, ఏ ఎగ్జామ్స్కి అప్లై చేశాను, నా ఏజ్ ఏంటి, నా గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అయిపోయింది అని చెప్పేసి వీడియోలో చెప్తానండి. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను ఇండియన్ హిస్టరీ చదువుతున్నానండి. చెప్పాను కదండి ఇంట్రోలో చెప్పినట్టే నా ఇంట్రొడక్షన్ చెప్తానని. నేను ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, నేను ఎప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయాను అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తానండి. నేను టీజీపీఎస్సీ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నానండి. నా మెయిన్ టార్గెట్ వచ్చేసి గ్రూప్ 2. ఇప్పటి వరకు నేను ఎన్ని ఎగ్జామ్స్ రాశానంటే నాది యాక్చువల్గా 2022లో గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. 2022లో జూన్లో అలా అయిపోయింది. 2022లో డిసెంబర్లో నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయని అనౌన్స్ చేశారు కదండి. కానీ మా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, మా ఫ్యామిలీలో గొడవల వల్ల నేను 2023లో రిలీజ్ అయిన గ్రూప్ 2, గ్రూప్ 1 ఏ ఎగ్జామ్స్కి నేను అప్లై చేయలేదండి. చేద్దాం అనుకున్నా బట్ చేయలేకపోయాను మా ఫ్యామిలీ గొడవల వల్ల, ఇష్యూస్ వల్ల. దాని తర్వాత వచ్చేసి నాకు ఇంకా మ్యారేజ్ అయిపోయిందండి. 2023లో మ్యారేజ్ అయింది. 2024లో నేను ఇంకా మళ్ళీ ఎగ్జామ్స్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాక ఎగ్జామ్స్ రాద్దామని అనుకున్నా. బట్ అప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. గ్రూప్ 2 మళ్ళీ పోస్టులు కలిపి రిలీజ్ చేస్తామని అన్నారు. సో దాంతో నాకు ఒక హోప్ వచ్చేసి నేను బుక్స్ పర్చేస్ చేసి అప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేశాను. బట్ ఇంకా 2024లో డిసెంబర్లో ఎగ్జామ్స్ జరిగిపోయిందండి. నాకు ఒక్క హోప్ కూడా పోయేసరికి ఇంకా నోటిఫికేషన్స్ ఇప్పట్లో పడవని చెప్పేసి నేను బుక్స్ అన్ని పక్కకు పెట్టేశానండి. 2025 మొత్తం నేను చదవలేదు. బట్ ఎప్పుడైతే 2026లో నోటిఫికేషన్స్ వస్తాయి అని అన్నప్పటి నుంచి నేను మళ్ళీ బుక్స్ ముంగలేసుకున్నానండి. తర్వాతకి నేను మొన్న రీసెంట్గా టీజీపీఎస్సీ అసిస్టెంట్ సైంటిస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి అప్లై చేయబోతున్నాను. దానికి ప్రిపేర్ అవుతున్నాను. నా మెయిన్ టార్గెట్ వచ్చేసి గ్రూప్ 2 అండ్ మై ఏజ్ వచ్చేసి 25 అండి. నాకు 25 ఇయర్స్. నేను వచ్చేసి నా గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి 2022లో. నాది బీజెడ్సీ అండి, బీఎస్సీ బీజెడ్సీ కంప్లీట్ చేశాను, ఇంగ్లీష్ మీడియం. బట్ నేను బేసిక్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు నేను తెలుగు మీడియమే అండి. ఇంటర్, డిగ్రీ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం. బట్ నేను ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రం తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నానండి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో చదివితే అంతగా అర్థం అవ్వట్లేదు. సో అందుకోసం నేను తెలుగు మీడియం బుక్స్ని చూస్ చేసుకున్నాను. నేను ప్రజెంట్ వచ్చేసి అసిస్టెంట్ సైంటిస్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నానండి. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇంకా పడలేదు కదా, సో నేను దానికి ప్రిపేర్ అవుతున్నాను. బట్ నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి 2022లో అయిపోయిందండి. నేను అప్పుడు పడ్డ నోటిఫికేషన్స్ రాయలేదు, అప్లై చేయలేదని చాలా ఫీల్ అయ్యానండి. ఎందుకు అప్లై చేయలేదు, అప్లై చేసి ఉంటే రాసేదానేమో మేబీ అని చెప్పేసి చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యాను. బట్ 2024లో గ్రూప్ 2లో కొన్ని పోస్టులు కలిపి మళ్ళీ రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్ అని చెప్పేసి అన్నప్పుడు నేను బుక్స్ అన్నీ పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ పర్చేస్ చేశాను చదువుదామని చెప్పేసి. బట్ ఇంకా నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ చేయలేదండి. ఆ పోస్టులతోనే వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసారు కదా, మళ్ళీ పోస్టులు కలిపి పెడతామని చెప్పారు కానీ పెట్టలేదు. ఇంకా నేను అప్పటి నుంచి బుక్స్ పక్కకు పెట్టానండి. ఇంకా నోటిఫికేషన్స్ ఇప్పట్లో రావని చెప్పేసి. బట్ 2026లో నోటిఫికేషన్స్ పడతాయని అంటే కొంచెం హోప్ వచ్చింది. అందుకే మళ్ళీ బుక్స్ అన్నీ ఓపెన్ చేసి మళ్ళీ చదువుతున్నాను. ఇంకా మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది కదండి అసిస్టెంట్ సైంటిస్ట్ నోటిఫికేషన్, దాంతో మళ్ళీ హోప్ వచ్చేసింది. బట్ 20 పోస్టులే ఉన్నాయి, చదవాలండి. 20 పోస్టులు అయినా కానీ అది బీజెడ్సీ కెమిస్ట్రీ కదండి. అంటే బీజెడ్సీ వాళ్ళకు డిగ్రీలో మొత్తం అన్ని సెమిస్టర్లో కెమిస్ట్రీ ఉంటుంది. ఇది బీజెడ్సీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకు బెస్ట్ చాయిస్. నాకు మ్యారేజ్ అయిందండి. నాకు ఒక పాప కూడా ఉంది. నేనైతే టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నానండి. నేను ఏపీఎస్సీ కాదు. మాది తెలంగాణ అండి. నేను తెలంగాణ గ్రూప్స్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. నా మెయిన్ టార్గెట్ వచ్చేసి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండి. ఇంకా నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. మోస్ట్లీ నేను వచ్చేసి మా పాప పడుకున్నప్పుడు ఆఫ్టర్నూన్ పడుకుంటుందండి. అప్పుడే నాకు చాలా మంచి టైం ఉంటుంది. 3 hours 4 hours ఉంటుంది. అప్పుడే నేను చదువుతానండి. ఆ టైంలోనే నేను వీడియో రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేస్తానండి. నైట్ టైంలో కూడా చదువుతా కానీ బట్ వీడియో రికార్డ్ చేయడానికి నాకు వీలు ఉండదండి. అందుకే నేను నైట్ టైం వీడియో షూట్ చేయను. యాజ్ ఏ హౌస్ వైఫ్గా, పిల్లలకి తల్లిగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ చదవంటే అది చాలా కష్టమైన పని అండి. వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు ఊకూకనే ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తారో తెలియదు. అప్పుడు ఆ టైంలో పిచ్చి లేసుంటుంది. బట్ అయినా మన గోల్ని మనం రీచ్ అవ్వాలంటే అన్నీ భరించక తప్పదు. నేను ఇక్కడ వచ్చేసి ఇండియన్ హిస్టరీ చదువుతున్నానండి. ఇండియన్ హిస్టరీ అసలుకి
ఎక్కడ అసలుకి ఇందులో నేమ్స్ ఏం గుర్తుండట్లేదు. అన్ని సబ్జెక్ట్స్ బాగానే ఉంటున్నాయి, కానీ ఇండియన్ హిస్టరీ ఒక్కటి అసలు చదవాలంటేనే చాలా ఎట్లనో అనిపిస్తుంది. ఏం అర్థమవుతలేదు. దీనికి ఏమైనా ఆన్లైన్ క్లాసెస్ ఉంటే కొంచెం కామెంట్లో చెప్పండి. ఈ ఇండియన్ హిస్టరీ ఎంత చదివినా అసలుకి బుర్రకు ఎక్కడం లేదు. అందుకే ఏంది ఎట్లా చేయాలని చెప్పేసి ఇలా పైకి చూస్తున్నాను. ఇంకా నోటిఫికేషన్ ఏమో 2 monthsలో ఆల్రెడీ రిలీజ్ అయింది కదండి. 2 monthsలో ఇంక ఎగ్జామ్ ఉంటుంది. ఫాస్ట్గా చదవాలని చెప్పేసి ఏం చదవాలో అర్థం కాక అలా పైకి చూస్తున్నాను. ఎంత చదివినా ఇంతేనా అని. ఈ అసిస్టెంట్ సైంటిస్ట్ నోటిఫికేషన్ అంటే ఒకవేళ ఎగ్జామ్స్ ఇందులో రాకపోయినా ఏమో కానీ గ్రూప్ 2 కూడా ఇలాగే అవుతుంది ఏమని భయం వేస్తుంది. టైం సరిపోదు అని చెప్పేసి. అందుకే టైం ఉండదండి. గ్రూప్ 2 నోటిఫికేషన్స్ పడ్డాక మాత్రం వెంటనే ఎగ్జామ్ పెట్టేసారు నోటిఫికేషన్ పడ్డాక. అందుకే ఫాస్ట్గా ప్రిపేర్ కండి. డైలీ 8 to 9 hours ప్రిపేర్ కండి. ఆ నోటిఫికేషన్ పడ్డాక మనకు అప్లై చేయడానికే 1 month టైం పడుతుందండి. ఎందుకంటే మీ సేవలో పోతే సర్వర్ బిజీ అని వస్తుంది. అదే ఆ పేపర్ కాల్ ఈ పేపర్ కాల్ అని అక్కడిక్కడ తిరగాలి. నిన్న ఇన్కమ్ సర్టిఫికేట్కి దాదాపు 10 days నుంచి తిరిగానండి. ఇప్పుడు వచ్చింది. మ్యారేజ్ అయిన వాళ్ళకి అటు హస్బెండ్ నుంచి ఇవ్వమంటున్నారు, కొన్ని చోట్ల ఫాదర్ నుంచి ఇవ్వమంటున్నారు. ఏమో అక్కడిక్కడ వచ్చేసి లాస్ట్కి అయితే నాకు ఇన్కమ్ వచ్చేసిందండి. ఫస్ట్ అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అయింది. మళ్ళీ రీసెంట్గా నిన్న వచ్చిందండి. ఇంకా ఇన్కమ్ వచ్చింది కదండి, నేను ఇంకా అప్లై చేయాలి ఎగ్జామ్కి. అంటే నేను ఫ్రెషర్ని కదండి. ఇంతవరకు న్యూ ఓటీఆర్ చేసుకోలేదు. నాన్ క్రీమీ లేయర్ వచ్చినాక చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అసిస్టెంట్ సైంటిస్ట్ నోటిఫికేషన్కి అప్లై చేయాలి. హౌస్ వైఫ్స్కి చెప్తున్నానండి, ఎక్కువసేపు కూర్చొని చదవకండి. ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. నేను ఎక్కువసేపు కూర్చొని చదవానండి, పడుకొని చదువుకుంటాను. వీడియో కోసం మాత్రమే నేను ఇక్కడ కూర్చొని చదువుతాను. తర్వాత నేను ఎక్కువ అంటే పడుకునే చదువుతానండి. ఒకవేళ పడుకున్నప్పుడు నిద్ర వచ్చినట్టు అనిపిస్తే ఫేస్ వాష్ చేసుకుంటాను. తర్వాతకి నిద్ర ఆటోమేటిక్గా పోతుంది. కొన్ని ట్రిక్స్ ఉన్నాయండి, ఆ ట్రిక్స్ చేస్తే నిద్ర అనేది రాదండి. నేను అవి ఎక్కువ యూస్ చేస్తాను. కొంచెం సేపు కూర్చొని కొంచెం సేపు పడుకొని చదువుతానండి. నా దగ్గర అయితే స్టడీ చైర్ అయితే లేదండి. నేను ఎక్కువ కింద కూర్చొని మంచం పైన పడుకొని మాత్రమే చదువుతాను. మా పాప లేచినప్పుడు మాత్రం మా పాపకు ఒక బుక్ పెన్ ఇస్తే అమ్మ తను చూసుకుంటుందండి. తను ఆడుకుంటూ రాసుకుంటూ ఉంటుంది. నా పని నేను చదువుకుంటూ ఉంటానండి. తనకు అన్నం తినిపించినాక తనకు పెన్ను ఇచ్చేసి తను ఆడుకుంటుంది. తన టాయ్స్తో తను ఆడుకుంటూ రాసుకుంటూ ఉంటుంది. ఇక్కడ నేను చదువుకుంటానండి. తను ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టదు. ఇక్కడ వచ్చేసి నిలబడి అక్కడ ఇక్కడ తిరుగుకుంటూ చదువుతున్నాండి. చాలాసేపు కూర్చుంటే కాళ్ళు కొంచెం ఎదోలా అనిపించి కొంచెం సేపు తిరుగుకుంటూ కొంచెం సేపు కూర్చొని తర్వాత కొంచెం సేపు పడుకొని చదువుతానండి. ఒకటే సిట్టింగ్లో కూర్చొని నేను మాత్రం చదవను. అలా చదివితే కూడా బోర్ వస్తుంది, ఇంట్రెస్ట్ కూడా రాదు. మధ్యలో 10 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ 1 hour చదివేసి 10 minutes ఇట్లా గ్యాప్ తీసుకుంటానండి. గ్యాప్ తీసుకుంటేనే మనకు మైండ్ అనేది రిఫ్రెష్మెంట్ ఉంటుందండి. అలాగే కంటిన్యూస్గా కూర్చుంటే గంటల సేపు కూర్చున్నా మనకు బ్రెయిన్లోకి ఎక్కదండి. ఎన్ని గంటలు కూర్చున్నామని కాదు, మన బ్రెయిన్లోకి 10 minutes చదివినా సరే అది మాత్రం ఎక్కాలండి. ఇంకా మనం గంటలు కూర్చొని ఎంత చదివినా వేస్ట్ అండి. బ్రెయిన్లోకి 10 minutes అయినా సరే అది మాత్రం బ్రెయిన్లో బాగా గుర్తుండిపోవాలి. అలా చదువుతానండి నేను. గంటలు కూర్చుంటే నాకు కొంచెం అదవుతుంది. అందుకని చెప్పేసి 1 hour హాఫ్ అన్ అవర్ కూర్చొని ఒక 5 minutes లేచి తిరుగుతాను. అలా చేస్తే మనకు మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.